హాయ్ ఫ్రెండ్స్, ఒకసారి ఊహించండి, మీ తదుపరి సెలవు మిమ్మల్ని ఒక అద్భుతమైన ప్రపంచంలోకి వెళ్ళారు. అక్కడ మీ గదికి గోడలు కాదు, నక్షత్రాలతో నిండిన ఆకాశం మీ దుప్పటిలా ఉంటుంది. ఉదయం లేవగానే మీకు గుడ్ మార్నింగ్ చెప్పడానికి ఎవరో మనిషి కాదు, ఒక జిరాఫీ మీ కిటికీలోంచి తొంగి చూస్తుంది. మీ మంచం మెత్తటి గద్దె కాదు, మంచుతో గడ్డకట్టిన బ్లాక్. అంతేకాదు, మీ గది నేల మీద కాదు, 400 అడుగుల ఎత్తులో పర్వతం నుంచి వేలాడుతూ కనిపిస్తుంది. సైన్స్ ఫిక్షన్ కథలా అనిపిస్తుంది కదూ, కానీ ఇది నిజం. ప్రపంచంలోని బిలియనీర్లు, హాలీవుడ్ స్టార్లు, సాహసాలు ఇష్టపడే వాళ్ళు ఇలాంటి చోట్ల సమయం గడుపుతున్నారు. అయితే ఈ రోజు మనం అలాంటి 10 అద్భుతమైన, వింతైన, భయంకరమైన హోటళ్ల గురించి మాట్లాడుకుందాం. కొందరు వీటి ఫోటోలు చూసే ధైర్యం కూడా చేయలేరు. కానీ ఒక్క నిమిషం ఆగండి, ఈ జాబితాలో చివరి హోటల్ అసలు మీ ఒళ్ళు గగురు పొడిచేలా ఉంటుంది. సో మీ ట్రావెల్ ప్లాన్లను శాశ్వతంగా మార్చే ఒక అద్భుతమైన యాత్రలోకి వెళ్దాం. నంబర్ 1, ప్రైవేట్ జెట్ విల్లా, బాలి, ఇండోనేషియా. ఈ జెట్ ఒకప్పుడు ఆకాశంలో ఎగిరిన బోయింగ్ 737, కానీ ఇప్పుడు అది బాలిలోని ఒక ఎత్తైన కొండపై ఆగి 7 నక్షత్రాల లగ్జరీ విల్లాగా మారింది. ప్రైవేట్ జెట్ విల్లా బాయ్ హ్యాంగింగ్ గార్డెన్స్. లోపల నీలి సముద్రం కనిపించే బెడ్రూమ్, ప్రైవేట్ పూల్, ఓపెన్ బాత్టబ్ నుండి సూర్యాస్తమయం చూస్తే మీ గుండె ఆగిపోతుంది. అయితే ఇక్కడ ఒక రాత్రి ఖర్చు సుమారు 2500 రూపాయల నుంచి మొదలు. కానీ సోషల్ మీడియాలో ఇది ఎంత వైరల్ అయ్యిందంటే 6 నెలల ముందే బుకింగ్లు ఫుల్ అవుతాయి. ఈ జెట్ ఇప్పుడు ఎగరదు, కానీ మీ స్వప్నాలను ఖచ్చితంగా ఎగరవేస్తుంది. నెంబర్ 2, న్యూక్లియర్ పవర్డ్ స్కై హోటల్. ఇది ఇంకా నిజం కాలేదు, కానీ ఈ ఆలోచనే ప్రపంచాన్ని నిద్రపోనివ్వడం లేదు. న్యూక్లియర్ పవర్డ్ స్కై హోటల్ ఒక ఎగిరే లగ్జరీ హోటల్, అణు రియాక్టర్తో నడిచేది. 5000 మంది అతిథుల కోసం గదులు, లగ్జరీ రెస్టారెంట్లు, స్విమ్మింగ్ పూల్స్, షాపింగ్ మాల్స్. ఆగకుండా నెలల తరబడి ఆకాశంలో ఎగురుతూ ఉంటుంది. అది ఒక ఎగిరే నగరం అన్నమాట. ఇది ఇప్పటికీ కేవలం ఒక కాన్సెప్ట్ మాత్రమే, కానీ టెక్నాలజీ ఇలాగే ముందుకు వెళ్తే రేపు మీరు మీ హానీమూన్ను మేఘల మీద జరుపుకోవచ్చు. ప్రశ్న ఒక్కటే, అణు రియాక్టర్ను ఆకాశంలోకి తీసుకెళ్లడం సాధ్యమేనా కాదా అని. అయితే దీనిపై మీ అభిప్రాయం ఏంటో మాకు కామెంట్ చేసి తెలపండి. నెంబర్ 3, కాక్స్లాటన్ ఆర్కిటిక్ రిసార్ట్, ఫిన్లాండ్. ఇప్పుడు మనం ఫిన్లాండ్లోని ఆర్కిటిక్ సర్కిల్లోకి వెళ్తున్నాం. ఇక్కడ ఒక హోటల్ ఉంది, అది మంచులో ఉంటుంది, కానీ చలి అనుభవం కాదు. కాక్స్లాటన్ ఆర్కిటిక్ రిసార్ట్ గాజు గోపురాలతో నిర్మించిన గదులు. మీరు మంచంపై పడుకుని నార్దర్న్ లైట్స్ను మీ కళ్ళతో చూడొచ్చు. మంచుతో కప్పబడిన, చుట్టూ నిశ్శబ్దం, పైన మెరిసే ఆకాశం. ఇక్కడ రాత్రులు అంతా మాయాజాలమైనవి. కొందరు కన్నీళ్లు పెట్టుకుంటారు. హానీమూన్ జంటలు, సాహస యాత్రికులకు ఇది ఫేవరెట్. అయితే ఇక్కడ ఒక రాత్రి ఖర్చు 7000 నుంచి 1,00,000 రూపాయల వరకు ఉంటుంది. ఐస్లాండ్ సౌందర్యంలో మునిగిపోవాలని కలలు కంటే మాత్రం ఇక్కడ ఆ కళ నిజమవుతుంది. నెంబర్ 4, స్కై లాడ్జ్ అడ్వెంచర్ సూట్స్ పేరు. ఒక్కసారి ఊహించండి, మీరు 400 అడుగుల ఎత్తులో పర్వతం నుంచి వేలాడుతున్న గాజు పెట్టెలో నిద్రపోతున్నారు. కింద లోతైన లోయ, చుట్టూ రాళ్ళు, మేఘాలు. ఇది స్కై లాడ్జ్ అడ్వెంచర్ సూట్స్ పేరులోని సెక్రెట్ వ్యాలీలోని ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన హోటల్. ఇక్కడికి రావాలంటే మొదట 1000 అడుగుల ఎత్తు ఎక్కాలి. ఆ తర్వాత జీప్ లైన్ పై స్లైడ్ చేస్తూ మీ గదికి చేరుకోవాలి. ఈ గదులు గాజు ప్యాడ్లు, పర్వత గోడలకు అతుక్కుని ఉంటాయి. సాహస ప్రియులకు ఇది స్వర్గం. టీవీ లేదు, వైఫై లేదు, కేవలం మీరు, ఆకాశం, నిశ్శబ్దం. అయితే ఇక్కడ ఒక రాత్రి ఖర్చు సుమారు $400 వరకు ఉంటుంది. నెంబర్ 5, మిరల్ క్యూబ్ ట్రీ హోటల్, స్వీడన్. ఇప్పుడు మీరు చూస్తున్న హోటల్ అడవిలో ఉంది, కానీ కనిపించదు. నిజానికి స్వీడన్లోని దట్టమైన అడవుల్లో దాగి ఉంది. మిరల్ క్యూబ్ ట్రీ హోటల్ చెట్టు మీద నిర్మించిన గాజు గది. దాని గోడలు అద్దల్లా ప్రతిబింబిస్తాయి. దాంతో ఈ గది అడవిలో అదృశ్యమైనట్టు కనిపిస్తుంది. డిజైన్ అంతా అద్భుతంగా ఉంటుంది. జంతువులు కూడా దీన్ని చెట్టని భావించి దగ్గరికొస్తాయి. రాత్రి సమయంలో సూర్యకిరణాలు సరస్సును తాకి ఈ గది గోడలపై పడినప్పుడు ఆ క్షణం ఒక అద్భుతమైన కథలా అనిపిస్తుంది. ఒక రాత్రి ఖర్చు సుమారు 50,000 రూపాయలు. ఇక్కడికి ప్రతి అతిథికి ఒక స్పెషల్ కెమెరా ఇస్తారు, ఈ అదృశ్య గదిని ఫోటోలో బంధించడానికి. నెంబర్ 6, హోటల్ కోస్టా వెర్డే, కోస్టారికా. ఇది ఒకప్పుడు విమానం, ఇప్పుడు రొమాంటిక్ స్వర్గం. హోటల్ కోస్టా వెర్డే
కోస్టారికా సముద్ర తీరంలో ఒక పాత బోయింగ్ 727ని డిజైన్ చేసి నిర్మించిన హోటల్. దట్టమైన అడవుల మధ్య సముద్రం కనిపించేలా ఈ విమానం నిలబడి ఉంటుంది. విమాన రెక్కలు బాల్కనీలుగా మారాయి. రాత్రి సముద్ర తీరం నుంచి వచ్చే అలల శబ్దం వినిపిస్తే విమానం మళ్ళీ ఎగరబోతుందేమో అనిపిస్తుంది. పాత ఏవియేషన్ పరికరాలు, కంట్రోల్ ప్యానెల్, కాక్పిట్ ఇప్పటికీ ఇవన్నీ సజావుగా ఉన్నాయి. ఇక్కడ ఒక్క రాత్రి ఖర్చు సుమారు 60,000 రూపాయలు. నెంబర్ 7 నోమాన్స్ ఫోర్ట్, యూకే. ఒకప్పుడు ఇది శత్రువుల నుంచి బ్రిటన్ను కాపాడే రహస్య సైనిక కోట. ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత ఒంటరి లగ్జరీ హోటల్ నోమాన్స్ ఫోర్ట్. సముద్రం మధ్యలో ఉన్న ఈ కోట ఇప్పుడు ప్రైవేట్ ఐలాండ్ హోటల్గా మారింది. హెలికాప్టర్ లేదా ప్రైవేట్ హోటల్లో మాత్రమే ఇక్కడికి చేరుకోగలం. 22 గదులు, ప్రైవేట్ బార్, మెరిసే లైట్ హౌస్, 360 డిగ్రీల సముద్ర దృశ్యం. రాత్రులు శాంతంగా ఉంటాయి కానీ కొంచెం భయంకరంగా కూడా. కొందరు అతిథులు ఇక్కడ వింత శబ్దాలు విన్నామని కూడా చెప్పారు. ఒక రాత్రి ఖర్చు సుమారు 1,500 రూపాయలు. ఒకప్పుడు యుద్ధ భూమి అయిన ఈ కోట ఇప్పుడు నివాస స్థలంగా మారింది. నెంబర్ 8 జిరాఫ్ మానర్, కెన్యా. ఒకసారి ఊహించండి, మీరు ఉదయం బ్రేక్ఫాస్ట్ చేస్తుంటే కిటికీలోంచి ఒక జిరాఫీ తలపెట్టి మీ టోస్ట్ను లాగేసుకుంటుంది. ఇది కల కాదు. జిరాఫ్ మానర్లో ఇలాగే జరుగుతుంది. కెన్యాలోని నైరోబీలో ఉన్న ఈ హోటల్లో జిరాఫీలు మీ రూమ్మేట్స్ అవుతాయి. ఎందుకంటే ఇక్కడి రాత్చైల్డ్ జిరాఫీలు అంతా స్నేహపూర్వకంగా ఉంటాయి. ఉదయం లేవగానే మీకు గుడ్ మార్నింగ్ చెప్పడానికి వస్తాయి. భోజనం చేయడం ఒక జంగిల్ సఫారీలా అనిపిస్తుంది. ఇక్కడ ఒక రాత్రి ఖర్చు సుమారు 1.25 లక్షలు ఉంటుంది. నెంబర్ 9 ఐస్ హోటల్, స్వీడన్. ఇది ప్రపంచంలోనే అత్యంత చల్లని మాయాజాలమైన వింతైన హోటల్. ఐస్ హోటల్ ప్రతి సంవత్సరం మంచుతో నిర్మిస్తారు. వేసవిలో అది కరిగిపోతుంది. గోడలు, పైకప్పు, మంచం, ల్యాంప్ అన్ని మంచుతో చేసినవే. ఉష్ణోగ్రత -5 డిగ్రీలు. కానీ మీకు థర్మల్ స్లీపింగ్ బ్యాగ్ ఇస్తారు. హాయిగా నిద్రపోవచ్చు. ప్రతి గది కళాఖండంగా ఉంటుంది. ప్రతి సంవత్సరం కొత్త డిజైన్తో నిర్మిస్తారు. రాత్రి మంచు నీడలపై నార్థన్ లైట్స్ నీడలు పడినప్పుడు ఆ క్షణం మరిచిపోలేనిదిగా ఉంటుంది. నెంబర్ 10 అట్రాబ్రేవ్ బబుల్ హోటల్, ఫ్రాన్స్. ఫ్రాన్స్ అడవుల్లో గాజుల పారదర్శకంగా ఉండే బుడగలో నిర్మించిన హోటల్ అట్రాబ్రేవ్ బబుల్ హోటల్. ఇక్కడ గోడలు లేవు, కర్టెన్లు లేవు, కేవలం ఒక పారదర్శక బుడగ. దాని బయట దట్టమైన అడవి లేదా నక్షత్రాల ఆకాశం. రాత్రి తారలు అంత దగ్గరగా కనిపిస్తాయి. చేత్తో తాకొచ్చేమో అనిపిస్తుంది. ప్రకృతి లగ్జరీ కలిసిన ఈ అనుభవం శాంతమైనది, రొమాంటిక్ గా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇవి ప్రపంచంలోని అత్యంత వింతైన హోటళ్లు. ఒకటి పర్వతం నుంచి వేలాడుతుంది, మరొకటి మంచుతో నిర్మించబడింది, ఇంకో చోట జిరాఫీలతో డిన్నర్ చేయొచ్చు. ఇవి కేవలం భవనాలు కాదు, అనుభవాలు. ఇప్పుడు మీ వంతు. ఈ హోటళ్లలో మీరు మొదట ఏది ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటున్నారు? కామెంట్లో చెప్పండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి అద్భుతమైన విషయాలు, అనుభవాలు తెలుసుకోవాలనుకుంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం మరింత వింతైన, క్రేజీ, ఇన్స్పైరింగ్ వీడియోతో.